హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ హనీ కేక్ అండి. వితౌట్ ఎగ్, వితౌట్ ఓవెన్, ఇంట్లోనే టేస్టీగా హనీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఏమైనా బర్త్డేస్కి కానీ ఏదన్నా కానీ ఇలా హనీ కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ దాకా కర్డ్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక పావు కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోండి. ఒక విస్కర్ తీసుకొని దీన్ని మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోండి. ఇలా కొంచెం క్రీమీగా అయిపోయాక ఇందులోనే ఒక పావు కప్పుకి కొద్దిగా తక్కువగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత ఒక విస్కర్ తీసుకొని ఈ ఆయిల్ అనేది ఇందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా బాగా బీట్ చేసేసుకున్నాక దీనిపైన ఒక స్టెయినర్ని పెట్టుకోండి. తర్వాత 1 కప్పు దాకా మైదాని యాడ్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కేక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా యాడ్ చేసేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించడం వల్ల కేక్ అనేది సాఫ్ట్నెస్ వచ్చిందండి. తర్వాత విస్కర్తో మొత్తాన్ని బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా బీట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు దాకా కాసి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ విధంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలండి. మనం ఎంత బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత సాఫ్ట్గా అంత బాగా వచ్చిద్దండి. తర్వాత కొంచెం టేస్ట్ కోసం ఇందులో ఒక 3 డ్రాప్స్ దాకా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలండి. అంతే. ఈ విధంగా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దానికి మొత్తం ఈ విధంగా గీని అప్లై చేసేసుకోవాలండి. తర్వాత మైదా పిండిని జల్లుకొని ఇలా మొత్తం డస్ట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకోవాలన్నమాట. బ్యాటర్ మొత్తం వేసేసుకొని ఇలా ఈ విధంగా 2 టైమ్స్ ట్యాప్ చేశారంటే కనుక ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయండి. తర్వాత ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోనే ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ఇలా ప్రీహీట్ చేసుకున్న ఈ ప్యాన్లో మనం ఈ కేక్ మౌల్డ్ని పెట్టేసుకుందాం. పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక 40 to 45 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి కేక్ ఎలా బేక్ అయిందో. ఇది కేక్ బేక్ అయిందో లేదో మనం తెలుసుకోవాలంటే ముందుగా ఒక ఫోర్క్ కానీ లేకపోతే టూత్పిక్తో కానీ ఈ విధంగా గుచ్చుకోవాలండి. గుచ్చితే మనకి కేక్ ఇలా అంటకుండా వచ్చిందంటే కనుక కేక్ అనేది బేక్ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఈ కేక్ని బయటికి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ లోపల కేక్ పైన వేయటం కోసం హనీ సిరప్ని రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఈ షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం బబుల్స్గా వచ్చింది కదా. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక 3 స్పూన్స్ దాకా హనీని యాడ్ చేసుకోవాలి. హనీ వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, హనీ సిరప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కేక్ చూద్దామండి. చూడండి, కొంచెం చల్లగా అయిపోయింది అండ్ చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా వచ్చిందండి కేక్ మాత్రం. ఇప్పుడు ఈ కేక్ని నైఫ్తో సైడ్స్ కట్ చేసుకోండి.
ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసేసుకోవాలండి కేక్ని. వావ్, కేక్ చూడండి ఎంత సాఫ్ట్గానూ వచ్చింది కదా, మెత్తగా చాలా స్పాంజీగా ఉంది కదా. ఇప్పుడు ఈ కేక్ పైన హనీ సిరప్ వేసుకోవాలి కదండి, అది లోపలికి అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి ఇలా ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. తర్వాత హనీ సిరప్ని ఫుల్గా అప్లై చేసుకోండి. ఫుల్గా వేసుకోవాలండి, సిరప్ అనేది కేక్లోకి బాగా అబ్జర్వ్ అయిపోవాలి. మనం ఇప్పుడు సిరప్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీదకి జామ్ ప్రిపేర్ చేసుకోవాలండి. జామ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ దాకా కిసాన్ జామ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా హనీని యాడ్ చేసుకోండి. మనం ముందే మెల్ట్ చేయకూడదండి జామ్ని. మనం ఎప్పుడైతే కేక్ పైన అప్లై చేస్తామో అప్పుడే మనం జామ్ని మెల్ట్ చేసుకోవాలి, లేకపోతే కనుక మళ్ళీ హార్డ్ అయిపోయిద్ది. సో ఈ విధంగా జామ్ ఫుల్గా మెల్ట్ అయిపోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టారంటే ఈ విధంగా మెల్ట్ అయిపోయిద్ది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కేక్ మీద ఫుల్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు స్పాచులాతో కానీ లేకపోతే కేక్ క్రీమ్ అప్లై చేసే నైఫ్తో కానీ ఈ విధంగా జామ్ మొత్తాన్ని అప్లై చేసుకోవాలండి. సైడ్స్ అవసరం లేదండి, ఓన్లీ పైన వరకు మాత్రమే జామ్ని అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు జామ్ ఎక్కువ లైక్ చేసే వాళ్ళైతే సైడ్స్ కూడా వేసుకోవచ్చండి. అంతే, ఈ విధంగా ఫుల్గా జామ్ అప్లై చేసేసుకున్నాక డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోండి పైన. ఇన్ కేస్ మీ దగ్గర డ్రై కోకోనట్ లేకపోతే కనుక పచ్చి కొబ్బరి పౌడర్ అన్నా కానీ యూస్ చేసుకోవచ్చండి. అంతే అండి, టేస్టీ హనీ కేక్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.